జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమ. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీ సుదర్శన శతకం కూరనారాయణ జీయస్వామి అనుగ్రహించిన మహత్తర వైభవము కలిగిన శతకం. ఆరోగ్యం, భూతి, ఆయు ఇవి అనుగ్రహించేటువంటిది. ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అనుగ్రహించేటువంటి శతకం ఈ సుదర్శన శతకం. ఇటువంటి సుదర్శన శతకాన్ని పారాయణం చేసిన, విన్న, హోమాదులు చేసిన అనంతమైన ఫలితం లభిస్తుంది అని మన పెద్దలు ఇచ్చినటువంటి ఒకానొక మహత్తరమైన సంప్రదాయం. దాన్ని అర్థానుసంధానంగా చేసుకుంటే మరింత బాగుంటుందని ఉద్దేశించేత రేఖామాత్రపు చిత్రాలతో ప్రతిరోజు అందిస్తున్న ఈ సుదర్శన శతకంలో జ్వాలా వర్ణనంలో ఈవేళ 10వ శ్లోకం. ముందుగా శ్రీ కూరనారాయణ జీయస్వామిని స్తుతిస్తూ రంగేశ విజ్ఞప్తికరామయస్య చకార చక్రేశ నుతిం నివృత్తయే సమాశ్రయేహం వరపూరణీం యః తం కూరనారాయణ నామకం మునిం. 10వ శ్లోకంలో జ్యోతి వహ మిమ్మల్ని రక్షించుగాక, రీతి సహస్రం. దాన్ని అంటే ఈతి బాధ ఏది ఏర్పడినా సరే దాన్ని నివారించుగాక అని మంగళాశాసనపూర్వకంగా ఆశీస్సులను అందిస్తూ సుదర్శన వైభవాన్ని తెలియజేస్తుంది ఈ శ్లోకం. ఒకసారి శ్లోకాన్ని అనుసంధానం చేసి వ్యాఖ్యానాన్ని చూద్దాం. ఏకం లోకస్య చక్షుః ద్వివిధమపనుదత్ కర్మ నమ్రత్రినేత్రం ధాత్రర్థానాం చతుర్ణాం గమయదరిగణం పంచతాం షడ్గుణాఢ్యం సప్తార్చి శోషితాష్టాపద నవకిరణశ్రేణిరజ్యద్దశాంశం పర్యస్యాద్వః శతాంగావయవ పరిభృఢజ్యోతిరితి సహస్రం. లోకానికి ముఖ్యమైనటువంటి నేత్రంలాగా ఈ సుదర్శను యొక్క తేజస్సు ఉన్నదట. పై చిత్రంలో చూస్తే మొదటగా లోకానికి ఒక కన్ను కనిపిస్తుంది. ఒకే నేత్రం, పెద్దదేం కాదు, ఒక్క నేత్రమే చాలు చూడడానికి. దాన్ని సుదర్శన తేజస్సు కనిపింపజేస్తుంది అని అంటూ ఏకం లోకస్య చక్షుః అట. రెండవది ద్వివిధం అపనుదత్ కర్మణం, పుణ్యము పాపము అనేటువంటివి రెండు. ఈ రెండు మనని వెంటాడి అనేక జన్మలకి కారణమవుతూ ఉంటాయి. ఈ రెండింటినీ పోగొట్టుకోవాలని ఉపనిషత్తు చెప్తుంది. ఆ రెండింటినీ పోగొట్టే గుణము కలిగినటువంటిది ఈ సుదర్శనం. ఇక త్రినేత్రం నమ్రత్, త్రినేత్రుడైనటువంటి ఈశ్వరుని చేత నమస్కరించబడేటువంటిది. ధాత్రర్థానాం చతుర్ణాం, ఇక 4వ సంఖ్యలో చూసినట్లయితే ధర్మార్థ కామ మోక్షాలని అనుగ్రహించే సామర్థ్యం కలిగినటువంటిది ఇది. గమయత్ అరిగణం పంచతాం షడ్గుణాఢ్యం, శత్రువుల యొక్క సమూహాన్ని సంహరించేటువంటిది అని 5వది చెప్తూ, ఇక 6 అనేటువంటివి అరిషడ్ వర్గములు, దానిని సంహరించేటువంటివి, తొలగింపజేసేటువంటి మహాగుణములు గలవి. అంతేకాదు అరిషడ్ వర్గములే కాకుండా జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అనే 6 గుణములు కలిగినది అని అర్థం కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా సప్తార్చి, 7 రంగులు ప్రధానంగా చెప్తారు. ఆ 7 రంగులు ఈ సుదర్శనంలో కనిపిస్తూ ఉంటాయట. సోచిత అష్టాపద
నవకిరణ. అష్టాపదం అంటే 7 దిక్కులు, 8. అష్ట అంటే 8 కదా, 8 దిక్కులలో వ్యాపించేటువంటి మహత్తరమైన శక్తి కలిగినటువంటిదట నవకిరణం. నవ అంటే 9, కొత్త అని కూడా అర్థం. ఈ కిరణముల యొక్క శ్రేణి అంతటా వ్యాపించి ఉంది. రజ్జదశాంశం, 10 దిక్కులలోకి వ్యాపించి ఉన్నది. అంటే భూతలంలోనూ ఆకాశంలోనూ వ్యాపించింది. ఇందాక 8 దిక్కులైతే ఇప్పుడు 10 కూడా కలిపారు దీనికి. ఇలాగ అంతటా వ్యాపించినటువంటిది సుదర్శనుని యొక్క జ్యోతిస్సు. ఆ జ్యోతిస్సు చాలా పవిత్రమైందని, ఎన్నో రకాలైనటువంటి పాపాలని తొలగించే శక్తి సామర్థ్యములు కలిగినటువంటిది ఈ జ్యోతి. అసంఖ్యాకంగా ఉన్న మీ ఈతి బాధలను తొలగించుగాక అని అంటూ ఈ శ్లోకం తెలియజేస్తోంది. జ్యోతిర్వహ ఈతి సహస్రం. సహస్రం అంటే అనేకమైనటువంటి ఈతి బాధలను తొలగించుగాక. ఏకం లోకస్య చక్షుః ద్వివిధమపనుతత్కర్మ నమ్రత్రినేత్రం ధాత్రర్థానాం చతుర్ణాం గమయదరిగణం పంచతాం షడ్గుణాఢ్యం సప్తాచి శోషితాష్టాపద నవకిరణశ్రేణి రజ్జదశాంశం పరియస్యాద్వహ శతాంగావయవ పరిభ్రడ జుపరిభృడ జ్యోతిరీతి సహస్రం. పరిగణాన్ని పంచతాం అంటే శత్రువుల్ని నశింపజేసేది అని అర్థం. పంచ అనేటువంటిది సంఖ్య కాకుండా పంచత్వము అంటే పంచప్రాణాలని పోగొట్టుకునేది. అలాంటిది శత్రువుల్ని చేసేటువంటిదట. దశాంశం రజ్జత్, 10 రకాలైనటువంటి ఆశ అంటే దిక్కులు. దశాశం ఆ 10 దిక్కుల్లో వ్యాపించి ఉన్నది అని అర్థం. ఇంత మహత్తరమైన ప్రభావం కలిగిన సుదర్శనులు మనందరికీ రక్ష ఇవ్వుగాక అని అంటూ ఈ శ్లోకం విన్నటువంటి మీ అందరికీ కూడా సుదర్శన భగవాన్ యొక్క దివ్య కరుణా కటాక్షాలు కలగాలి అని ఆశిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ళు వారు, హైదరాబాదు.